బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ రోజు రేవ్ పార్టీ నిందితులను విచారించనున్నారు. డ్రగ్స్ టెస్టులు 86 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ రోజు విచారణకు రావాలని నటి హేమకు సహా 8 మందికి నోటీసులు ఇచ్చారు. వారందరినీ బెంగళూరు పోలీసులు విచారించనున్నారు. అయితే విచారణకు నటి హేమ హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే ఈ పార్టీకి విచారణకు హాజరైతే బెంగళూరు వెళ్ళుండాలి, ఎక్కడుండేది ఏమైనా తెలుస్తుందా? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా బెంగళూరు రేవ్ పార్టీలోని ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం అయితే సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ రోజు కొంతమందిని విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఏదైతే ఇప్పటికే సిసిబి అధికారులు అయితే కొంతమంది నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన వాళ్ళందరూ బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకొని ఏదైతే డ్రగ్ టెస్ట్ అయితే పంపించారు. ఆ తర్వాత సుమారు 86 మందికి కూడా ఏదైతే డ్రగ్ టెస్ట్ లోని సుమారు పాజిటివ్ వచ్చినట్టు తేలడంతో ప్రస్తుతం బెంగళూరు సిసిబిఐ పోలీసులు అయితే ప్రస్తుతం ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా వాళ్ళకైతే నోటీసులు అయితే 41 సిఆర్పిసి నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ డ్రగ్ కేసులో మొదటి నుంచి కూడా హేమ పేరు విపరీతంగా వినిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మొదట తను ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే తనకు ఈ డ్రగ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా మొదటగా హేమ వీడియో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత బెంగళూరు పోలీసులు కూడా నటి హేమ ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలో ఉందంటూ కూడా అప్పటికే ఒక ఫోటో రిలీజ్ చేయడంతో అప్పటి నుంచి కూడా ఏదైతే హేమ బయటకు అయితే రాలేదు. ముఖ్యంగా ఆ తర్వాత బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఏదైతే డ్రగ్ టెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆమెకి పాజిటివ్ రావడంతో ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నటి హేమకు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఏదైతే హేమ ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ రోజు అయితే బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఇంకా బెంగళూరు అయితే చేరుకోలేదనే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమయంకే ముఖ్యంగా ఏదైతే ఈ విచారణకు అయితే హాజరు కావాలి, కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ విచారణ కూడా హేమ అయితే హాజరు కాలేదనే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బెంగళూరు రేవ్ పార్టీలో చూసుకున్నట్టు నుంచి అయితే మొదటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు కూడా ఇప్పటికే సిసిబి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఒక రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే సినీ సెలబ్రిటీలు, టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా బాగా ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే వాళ్ళందరూ బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకొని బ్లడ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా సుమారు 86 మందికి ఇదే బ్లడ్ టెస్ట్ లోని ఏదైతే డ్రగ్ పాజిటివ్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం హేమ పరిస్థితి మాత్రం ఒక సందిగ్ధంగా ఉన్నట్లే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పాటికే హేమ అయితే విచారణకు హాజరు కావాలి, ఇంకా విచారణకు హాజరు కాకపోవడంతో పలు అనుమానాలకైతే వ్యక్తంగా దారితీస్తుంది. ముఖ్యంగా ఈ రోజు విచారణకు హాజరైతే ఈ 41 సిఆర్పిసి ప్రకారం హేమని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఏదైతే హేమ ఇంకా విచారణకు అయితే హాజరు కాలేదనే తెలుస్తుంది సతీష్. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అంటే ఈ రోజు హేమతో పాటుగా ఇంకో మరో 8 మంది వీరు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మిగిలిన వారు ఎవరైనా హాజరయ్యారనుకోవచ్చా? అసలు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా? ప్రస్తుతం అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా ఎవరు ఈ విచారణకు హాజరు కాలేదనే తెలుస్తుంది. ముఖ్యంగా మొదటగా 8 మంది అంటే మెయిన్ వ్యక్తులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పారు. కానీ ముఖ్యంగా మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇంకా ఇలాంటి విచారణ అయితే ఇంకా మొదలైనగా తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.